ఈ మహిమ కలుగుని గాక. ప్రభుకి మహిమ కలుగుని గాక. చేరువచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. పరిశుద్ధ గ్రంథములో దైవభక్తుడైనటువంటి మరి మంచి జ్ఞానవంతుడైనటువంటి తత్వవ్యక్త అయినటువంటి దేవుని అభిషేకం చేత బలపరచబడినటువంటి మరియు సొలొమోను భక్తుడు క్రీస్తుపూర్వము 943లో ఆయన పరిపాలన ప్రారంభించాడు. ఆయన నాయకత్వము ప్రారంభించాడు. ఆయన అనేకమైనటువంటి అనుభవముతో కొన్ని పుస్తకాలను రాశాడు. ఆ పుస్తకాలు సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఇటు ఆత్మచేత మరియు ఈయన వ్రాసినటువంటి వాడు ఏమిటి అంటే ఒక మంచి ఫలము, ఒక మంచి ఆత్మీయమైనటువంటి ఫలము కలిగినటువంటి వాడిగా మనము సంబోధించుకోవచ్చు. ఆత్మీయ ఫలము ఎలాగూ అంటే రాజుల గ్రంథంలో చూస్తే 4వ అధ్యాయం 30-34 వచనాలలో సొలొమోను జ్ఞానమును తూర్పు దేశస్థులందరి జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికము. ఈ తూర్పు దేశము మరియు ఐగుప్తీయులు వారి కంటే కూడా జ్ఞానవంతుడిగా కనిపిస్తున్నాడు. మనుషులందరికంటే జ్ఞానవంతుడై ఉన్నాడు. ఆయన కీర్తి వ్యాప్తి చెందింది. ఆయన యొక్క జ్ఞానము ప్రజ్వలింపజేయబడింది. అదిగా అంటాడు కదా, ఇదిగో దీపము పైగా పెట్టాలి కానీ క్రిందగా పెట్టలేం. ఆ దీపము బలమైనటువంటి జ్ఞానము అది దాచలేరు. దైవికమైనటువంటి జ్ఞానాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి దేవుడిచ్చేటువంటిది అది విస్తరించబడుతూ ఉంటుంది. అది బలమైనటువంటిది. వెలుగు చీకటిని పారద్రోలుతూ ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క మాటలు వ్యాప్తి చెందాయి. ఆయన మాటలు, ఆయన యొక్క సామెతలు అనేకులకు వెదజల్లించబడ్డాయి. దేవదారు వృక్షము గురించి అయితేనేమి, లేకుంటే గోడ మీద మలుచు ఇసోపు చెట్లను గురించేమి, మరియు జంతువుల గురించేమి, పక్షుల గురించేమి, ఈ సృష్టిలో జీవించబడుతున్నటువంటి జీవులను గురించి మరియు సొలొమోను గొప్ప అనేకమైనటువంటి విషయాలు ప్రకృతిని గురించి ఆయన పొడుపు కథలుగా చాలా ఉదాహరణలు తెలియచేశాడు. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇటువంటి జీవశాస్త్రం మీద పట్టుత్వం ఉన్నటువంటి వ్యక్తి, ప్రకృతిపై శాస్త్రుల వలె జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఈయన తత్వవేత్తగా ప్రత్యేకమైనటువంటి వాడుగా ఆధ్యాత్మికమైనటువంటి ఆంతరంద్రియ స్థితిని కలిగినటువంటి వాడుగా ఈయన ఉన్నాడు. ఈయన 3000 సంవత్సరాల పాలన తదుపరి జీవిస్తున్నటువంటి మనం అందరికి కూడా ఒక ఉదాహరణగా కనిపిస్తున్నాయి. నా ప్రియమైనటువంటి తల్లి ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు 30వ వచనములో. ఏమని అంటున్నాడు 30వ వచనములో? ఓ స్త్రీ, అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము అని సంబోధిస్తూ ఉంటున్నాడు. అందుకే అంటాడు ప్రభువుకు భయపడేటువంటి స్త్రీ, ప్రభువుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. అదే కుమార్తెలకు కూడా ఆయన మొదటి అధ్యాయములో మొదటి 7 వచనాలలో కంపారిజన్ చేస్తాడు. వారు ఇరువురు కూడా అక్కడ ఉన్నటువంటి భాగము, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఒక యవ్వనస్తులు అయినటువంటి బిడ్డలకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆ స్థానంలో పురుషుడు స్త్రీగా, కన్యకగా, లేకుంటే ఒక స్త్రీగా, ఒక మంచి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఆ స్థానాన్ని ఎంచుకోవాలి. నా ప్రియమైనటువంటి బిడ్డ, ఆయన తెలియచేస్తున్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రభువునందు భయపడేటువంటి ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క కన్యక, ప్రతి ఒక్క యవనస్తుడు ఆయన అంటాడు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండి, దేవుని పట్ల భయభక్తులతో నిండి ఉండాలి. దేవుని పట్ల భయభక్తులతో నిండి ఉండాలి. అప్పుడే వారి జీవితాలకు ఆశీర్వాదము అనుగ్రహించబడుతుంది. వారి జీవితాలలో మేలు అనుగ్రహించబడుతూ ఉంటుంది. స్త్రీలు ముఖ్యంగా ఇదిగో జ్ఞాపకం చేసుకుంటారు. తన కుమార్తెకు ఎలాంటి కోడలు అల్లుడు రావాలో, తన కుమార్తెకు ఎలాంటి అల్లుడు రావాలో, తన కుమారుడుకు ఎలాంటి కోడలు రావాలో అనేటువంటి ఆలోచనలు ఆదర్శవంతురాలైనటువంటి ప్రతి తల్లి ఆలోచిస్తుంది. అనేకులకు మాదిరికరం ఉన్నటువంటి ప్రతి తల్లి పురుషత్వాన్ని గురించి ఆలోచిస్తుంది. ఆదర్శవంతమైనటువంటి మాదిరికరమైనటువంటి ప్రతి తల్లి తన కోడల కొరకు, సుబుద్ధి కలిగినటువంటి గుణవంతురాలైనటువంటి స్త్రీ కొరకు ఆలోచిస్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనము 3 విషయాలను తెలుసుకొనడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ 3 విషయాలను మనం తెలుసుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఇదిగో ఆయన జ్ఞాపకము చేసినటువంటి విషయము ఏమిటి అంటే, ప్రతి ఇంటికి ఒక తల్లి పాత్ర ముఖ్యమైనది. ప్రతి ఇంటికి తల్లి, ప్రతి కుటుంబానికి తల్లి చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే 3 విషయాలు ఏమిటి అంటే, ఒక తల్లి అతనికి ఉపదేశించేటువంటి దైవోక్తి, ఒక తల్లి దేవుని యొక్క మాటను అందించటము, ఒక తల్లి గృహస్థునిగా ఎదిగేటువంటి యవ్వన కుమారుడుకు బలాన్ని గురించి చెప్పడం, ఒక కుమార్తెకు, ఒక కుమారుడుకు ఆ దేవుని యొక్క బలాన్ని, యవ్వన స్త్రీ, నా కుమార్తె నీ బలము ఎక్కడా, ఓ యవ్వనస్తుడా నీ బలము ఎక్కడా, గృహములో ఉన్నటువంటి తల్లి ఆలోచిస్తూ బలపరుస్తూ దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. 3వది దైవభక్తి కలిగినటువంటి ఒక గృహిణి, ఒక గృహ నిర్వాహకురాలకి ఇదిగో వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి, వారికి వందనాలు చెప్పుకోవాలి. ఎవరికి? మంచి పరిపాలన చేసుకునేటువంటి తండ్రి వారి కుటుంబానికి, అటువంటి కుటుంబానికి మనము కృతజ్ఞతలు తెలియచేయాలి. నా ప్రియమైనటువంటి సంఘమా, ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తాం తల్లి అన్వేషణ ఎంతగా ఉంటుందో. ఈ తల్లి అన్వేషణ దైవక్తిలో దేవుని యొక్క నామాన్ని జపిస్తూ అన్వేషణ చేస్తూ తన బిడ్డల కొరకు ఆలోచన చేస్తుంటుంది. కొందరు తల్లులు, కొందరు బిడ్డలు వారు సమయమంతా కూడా వారి యొక్క అందానికి కేటాయిస్తారట. వారి సమయాన్ని, నిజమేనది, నాకైతే తెలియదు, పుస్తకంలో చూసి చెబుతున్నా, మీరేమనుకోవద్దు. వారి యొక్క అందాన్ని, ఎక్కువ సమయాన్ని, సుమారుగా 7 గంటలు వారి అందం కొరకే ఇంట్లో సమయాన్ని ఇచ్చిస్తూ ఉంటున్నారట. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, మనము నిజాయితీగా యథార్థమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు అందము కంటే ముఖ్యమైనది ఏమిటి అంటే వ్యక్తిత్వము. ఏంటంట? వ్యక్తిత్వము చాలా సద్గుణాలు కలిగినటువంటిదిగా, ఒక మంచి మేలును చేకూర్చేటువంటి కృప అన్వేషణ అనుగ్రహిస్తూ ఉంటారట వారు, అటువంటి శక్తి కలిగినటువంటి వారు. అందుకే 10వ వచనంలో ఏముంటుంది? గుణవంతురాలైన స్త్రీ ఎవరు కనుగొంటారు? అసలు గుణవంతురాలైనటువంటి స్త్రీని ఎవరు తేగలుగుతారు? గుణవంతుడైనటువంటి అల్లుడును ఎవరు తేగలుగుతారు? అది విలువైనటువంటిది, ముత్యముల కంటే అధికమైనది, అమూల్యమైనది. అటువంటి అల్లుడిని తేగలుగుతారా? అటువంటి కోడలను తేగలుగుతారా? ఎవరు తెస్తారు అని చూస్తూ ఉంటున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా,
మన ఆలోచనలు, మన తలంపులు భిన్నమైనటువంటివి యెహోవా తలంపులు. దేవుని యొక్క ఆలోచనలు భిన్నమైనటువంటివి, దేవుని తలంపులు భిన్నమైనటువంటివి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయనను ఆశ్రయముగా చేసుకొని మనము వేడుకోవాలి, వెతకాలి. ఆయన సన్నిధిలో ఇదిగో ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా, ఒక తండ్రి అయినా, ఒక తల్లి అయినా మనం ఏమి చేయాలంటే ఆయన సన్నిధిలో మనము నిత్యము వెతకటము నేర్చుకోవాలట, నిత్యము అడగటము నేర్చుకోవాలంట, నిత్యము తట్టడము నేర్చుకోవాలట. యెహోవా యొద్ద, ఆయన బలిపీఠము వద్ద మనం కూర్చొని దేవుని సన్నిధిలో గడపటము నేర్చుకోవాలని, ఆ వేడుకోవటము నేర్చుకోవాలని ఆయన తెలియజేస్తున్నాను. ఇది కష్టమైన పని కదా కదా మనకు ఓన్లీ ఆదివారమే గుర్తు వస్తుంది కదా. ఇది కష్టముతో కూడినటువంటి పని. ఒక తల్లికి కష్టముతో కూడినటువంటి పని, ఒక తండ్రికి కష్టముతో కూడినట్టు పని, ఒక యవనస్తుడుకు కష్టముతో కూడినటువంటి పని, ఒక యవన స్త్రీకి కష్టముతో కూడినటువంటి పని. దేవుని సన్నిధిలో, ఆయన పీఠము వద్ద, ఆయన సన్నిధి వద్ద ఆయనను వెతికి అడగడము, తట్టడము, నేర్చుకొనడము కష్టముతో కూడినటువంటి పనిగా నేటి సమాజము కొనసాగించబడుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన లోపిస్తూ ఉంటున్నది. కారణం ఏమిటో తెలుసా? ఇదిగో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి స్థితిగతులు. అందుకే 7 గంటలు వారి అందము కొరకు, వారి యొక్క ఇక వగేరా వగేరా ఆ విషయాలలో నిమగ్నమైపోయి ఉంటారు. మొబైల్ పట్టుకుంటే ఏం చేస్తుంది? అరిచేతిలో ఉన్న మొబైలు నీ సమయాన్ని అంతా దుర్వినియోగం చేస్తుంది. నువ్వు పట్టుకొని అది మూసే లోపల ప్రార్థన టైం అయిపోతుంది కదా. మనకు ఆశ ఉండదు, ఈరోజు ఎట్లయినా ప్రార్థనకి వెళ్ళాలి, ఈరోజు శుక్రవారం కదా ప్రార్థనకి వెళ్ళాలి అనుకుంటాం, మొబైల్ పట్టుకుంటాం, చిన్నది చూసుకుందామంటావు, టైం అయిపోద్ది. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగి ఉండడానికి మనిషి తీసుకునేటువంటి 2 ముఖ్యమైన నిర్ణయాలు ఏమిటి అంటే, మొదటిది పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీ దేవుని పని కొరకు ఆరాటపడుతుంది. రెండో ఆమె వివాహం చేసుకునేటువంటి స్త్రీ, ఆ మహిళ, వారు జీవితంలో ఇదిగో స్వర్గము, ఆనందమును, సంతోషమును, వారి యొక్క వస్త్రధరణలు, వారి యొక్క ఆ వివిధమైనటువంటి ఆలోచనలో ఇదే స్వర్గము, ఇదే ప్రపంచమని పరుగులు తీసేటువంటి పరిస్థితి ఉంటుందట. ఒకరు సేవ చేయాలనుకుంటారట, మరొకరు ఏం చేయాలనుకుంటారు? ఇదే ప్రపంచము, ఇదే ఆనందము, ఇదే స్వర్గము, ఇదే పరలోకము. కనుక మన అందాన్ని, మన అలంకరణను ఇదిగో బహుగా ప్రదర్శన చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారట. నా ప్రియమైనటువంటి తల్లి, అందుకే 19వ అధ్యాయము సామెతలు 14వ వచనంలో అంటాడు, ఆ గృహములు, విత్తములు తల్లిదండ్రులు మన పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి కలిగిన 19-14 వచనం, సుబుద్ధి గల యెహోవా ఇచ్చు దానము, యెహోవా యొక్క మహాకృప. ఆ కృప పొందుకోవాలి, ఆ కృప కావాలి నీకు. నీ పితరులు ఇచ్చేటువంటి ఆ సత్క్రియలు, నీ పితరులు ఇస్తున్నటువంటి దైవోక్తి, నీ పితరులు ఇచ్చినటువంటి మంచి మాట, నీ పితరులు ఇచ్చినటువంటి మంచి సుగుణం, నీ జీవితంలో అట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలి. అందుకే అంటాడు, భార్యను కనుగొనేవాడికి మేలు దొరుకుతుందట కదా. భార్య దొరికిన వానికి మేలు దొరికిందట. భార్యని ఎవరైతే మంచి భార్యను కనుగొనగలుగుతారో, తల్లి మంచి కోడలను కనుగొనగలుగుతుందో, ఆ కోడల కొరకు వెతకడం ప్రారంభించి, అడగడం ప్రారంభించి తట్టగలుగుతూ ఉంటుందో, ఇదిగో మంచి అల్లుడు కొరకు అడగడం ప్రారంభించి, వెతకడం ప్రారంభించి తట్టగలుగుతూ ఉంటుందో, అటువంటి వ్యక్తికి
గొప్ప కార్యము జరుగుతూ ఉంటుంది. ఉత్తమమైనటువంటి ప్రతి మనుషుడు వెన్నుకోవాలి అనేటువంటిది నిర్ణయం తీసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితము ఆవిరి లాంటిది, మన బ్రతుకు శూన్యము లాంటివి. ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు నీటి బుడగా. నా తల్లి, నువ్వు ఆలోచన చేసుకో. యవనస్తుడా, కుమారుడా, ఆలోచన చెయ్యి. నీవు ఇదిగో దేవుని నమ్ము, మనుషులను నమ్మకు, మనుషులను వైపు చూడకు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన బలమైనటువంటి ఆ ధ్వజము ఆయనను ఆశ్రయించి ఆయన కేడమై ఉన్నాడనేటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకొని నీ హృదయం నుండి తొలగిపోకుండా దేవుని యొక్క ఆత్మచేత నిలబడు. దేవుడు ఆశీర్వాదిస్తాడు. తొలగిపోతే మనమే శాపాలను తెచ్చుకుంటాం. మనకు తెలియకుండానే శోధనలోనికి వెళతాం, చీకటిలోనికి వెళతాం, అంధకారంలోనికి వెళ్ళిపోతాం. అందుకే ఇదిగో మనము నమ్మకస్తులైన వారిని చూసేయగలగాలి, నమ్మకస్తులైనటువంటి వారిని ఏర్పాటు చేయగలగాలి. అటువంటి ఆలోచన అనుగ్రహించగలిగినటువంటి వాడు ఎవరంటే దేవుడే. దేవుని నమ్ముకున్నటువంటి వారు నమ్మదగినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. వివేకాన్ని ఇస్తాడు, వివేచన ఇస్తాడు, మరియు ప్రేమను కూడినటువంటి సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తులను మన ముందు కనపరుస్తాడు. అటువంటి అల్లుని కనపరుస్తాడు, అటువంటి కుమార్తెను కనపరుస్తాడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి వారిని దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు అటువంటి కోడలు ఎలా ఉండదంటే నీ కుటుంబం గురించి గాసిప్ చేయదు. ఆమె ఏమి చేస్తుంది? ఫిర్యాదులు చేసేటువంటి ఆమె కాదు. ఆమె ఏమి చేస్తుంది? దయగలిగినటువంటి దేవుని యొక్క మాటలను ఆలకిస్తుంది. నీ అల్లుడు ఎలాంటి వాడు? దయగలిగిన మాటలను ఆలకిస్తాడు. ఎందుకంటే వారు దేవుని సంబంధులై ఉన్నటువంటి వారు. వివేకముతోనూ దేవుడిచ్చిన వివేచన జ్ఞానముతోనూ ఆయన ప్రేమను పితరుల నుంచి పొందుకున్నటువంటి సత్క్రియలను అలంకరించుకున్న వారుగాను వారు ఉంటారు. కనుక వారి నోరును చాలా చాలా జాగ్రత్తగా అదుపులో ఉంచుకోగలుగుతారు. అది లేనటువంటి వారు మన కుటుంబాలను గురించి గాసిప్ చేస్తారు. నా ప్రియమైనటువంటి తల్లి, కనుక వివేకము కలిగినటువంటి అల్లుడు కొరకు, వివేకము కలిగినటువంటి భార్య కొరకు, కోడల కొరకు మీరు దేవుని సన్నిధిలో ఆయన వారికి కావలసినటువంటి ఇదిగో సుగుణాలను ఇదిగో నీవు దేవుని సన్నిధిలో వెల్లడి చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు పొందుకోవాల్సినటువంటి, నువ్వు దేవుని సన్నిధిలో అడిగి స్వీకరించాల్సినటువంటివి అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాస్తూ ఆయన కొన్ని విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. మొదటి తిమోతి 3:11 అంటాడు, పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారిగా ఉంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ కోడలు భక్తిపరురాలుగా ఉండాలి. నీ కోడలు అపనిందలేసేదిగా ఉండకుండా ఇదిగో చాలా ఆశానిగ్రహం కలిగి అన్ని విషయాలలో నమ్మకమైనటువంటి అల్లుడిగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలు ఆయన అంటున్నాడు, తీతుకు రాస్తూ కూడా అంటాడు 2, 3, 5 వచనాలలో, ఇదిగో వృద్ధ స్త్రీలు కూడా ప్రవర్తన భక్తి గలవారై అలాగునే వృద్ధ స్త్రీలు కొండగచ్చెలను తాగుబోతులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండవలననియు దేవుని వాక్యము దూషించబడకుండానట్లు
యవ్వన స్త్రీలు భర్తలను ప్రేమిస్తూ తన పిల్లలను ప్రేమించుచు వారు స్వస్థ బుద్ధి గలవారై పవిత్రులను ఇంట ఉండి పని చేయువారును మంచివారిగా ఉండి బుద్ధి చెప్పుచు అమ్మా ఏం ఉపదేశనడా మంచి ఉపదేశము చేయువారై ఉండవలనని బోధిస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ కోడలు ఇలా ఉండాలి, నీ యొక్క అల్లుడు ఇలా ఉండాలి, నీ కుటుంబ సభ్యులు, నీవు ఒక స్త్రీగా ఒక కోడలుగా ఉంటే నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఒక ఇంటికి అల్లుడిగా వస్తే ఈ రీతిగా ఉండాలి. ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి బుద్ధి కలిగినటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అవహేళనతో కూడినటువంటి చేష్టాలు కూడా ఈ మధ్య కాలంలో చేస్తున్నారు. యవ్వన స్త్రీలు మనం చూస్తే, యవ్వన స్త్రీలు ఈ మధ్య కాలంలో మనము చూస్తే, మీడియా చూస్తే త్రాగుతూ విచ్చలవిడిగా సమాజానికి ఎంతో అవమానాన్ని తెచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమాజంలో ఇదిగో ఇటువంటి గృహిణిగా, ఇటువంటి మంచి గుణవతి అయినటువంటి స్త్రీగా ఉండవలసినటువంటి వారు భిన్నముగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మన హృదయాలలో నుండి దుష్ట తలంపులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి కదా. హత్యలు ఎవరు? మన గత వారంలో మనం చెప్పాం, మన పిల్లలు ఎలా ఉండాలి కుటుంబంలో. ఆ పిల్లలు అటువంటి అనుభవం లేకపోతే పిల్లలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి, తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటి? గత వారమే మనం చూసాం. ఏమైంది? చిన్న పాప తల్లి మీద చిన్ననాటి నుండి ద్వేషాన్ని పెంచుకొని తల్లిని చంపేసింది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, శ్రద్ధతో మీ హృదయాలను సరిచేసుకుంటూ, శ్రద్ధతో మీ కుటుంబాలను సరిచేసుకుంటూ, ఇదిగో నీవు కోడలుగా నువ్వు ఏది విత్తితే అది నీకు సంభవిస్తుంది, నీ కుమార్తెల ద్వారా, నీ కుమారుడు ద్వారా. ఇదిగో అత్తగా నువ్వు ఏది విత్తితే అది నీ కోడల ద్వారా, నీ కుమారుడు ద్వారా నీకు సంభవిస్తుంది. ఒక కుమారుడిగా నీవు ఏది విత్తితే అది మళ్ళా తిరిగి రిపీట్ నీకే జరుగుతుంది. కాబట్టి మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఇదిగో ఎటువంటి ద్రోహము లేనటువంటి వారిగా, హృదయ శుద్ధి కలిగినటువంటి తలంపులు కలిగి, వివేకము కలిగినటువంటి ఇదిగో బిడలముగా మన కుటుంబాలలో ఎదగాలని, వెదిగింప చేయాలని, దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి బిడలుగా ఉండాలని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నా. నా ప్రియమైనటువంటి బిడలారా, నేను ఒక సీనియర్ పాస్టర్ చేతి కింద పనిచేస్తున్నటువంటి సమయంలో ఒక కుటుంబానికి కౌన్సిలింగ్ చేయడానికి వెళ్ళాం. 10 గంటలకు వెళ్ళాం. రాత్రి 2 అయింది బయటకు వచ్చేలకనే. మల్కాజిగిరి ఏరియాలో నల్ల థామస్ గారు అనేటువంటి దైవజనులు వారు ఇంటర్వ్యూ చేయటానికి భార్యాభర్తలకు వారి ఇరువురు కూడా మంచి బ్యాంకులో పనిచేసేటువంటి వారి పిల్లలు మానసికంగా కృంగిపోయారు. వారి ఆలోచనలు మారిపోయారు. పిల్లలు తల్లికి భార్యకు భర్తకు సంబంధం లేదు. ఇద్దరు ఆడపిల్లలు వారు మంచిగా చదువుకున్నారే కానీ వారి మైండ్ కూడా పని చేయట్లేదు. మానసికంగా ఒక రోగిష్ఠులాగా పడిపోయినటువంటి పరిస్థితి. కారణం ఏమిటో తెలుసా? తల్లి ఒక అకౌంటు, తండ్రి ఒక అకౌంటు. తల్లి ఇష్టానుసారమైనటువంటి తల్లి జీవితం, తండ్రి ఇష్టానుసారమైనటువంటి తండ్రి జీవితం. పిల్లలకు కావాల్సింది ఏదో ఇస్తున్నారు, వారి అడవ చదువుకుంటున్నారు. చివరికి వారి చదువులు అయిపోయాయి.
వారు చదువులైపోయి ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వారిలో ఒక మానసికమైనటువంటి పరిస్థితులు ఉండి వారి కుటుంబాన్ని కట్టుకోలేక, కుటుంబంలో తండ్రులు సరిలేక, పిల్లలు సరైనటువంటి స్థితిలో గ్రోత్ అవ్వలేక భయంకరమైనటువంటి పరిస్థితి. కారణం ఎవరో తెలుసా? తండ్రి, తల్లి. కాబట్టి ఈ సంఘములో అటువంటి పరిస్థితి ఉన్నదేమో జ్ఞాపకం చేసుకోండి. ఎవరన్నా ఉంటే జాయింట్ అకౌంట్గా పెట్టుకోండి. ప్రేమతో కలిసి జీవించండి, ప్రేమతో కట్టబడండి. దేవుని నామానికి అవమానాన్ని తీసుకువస్తూ ఇదిగో కుటుంబాల్లో బిడ్డల భవిష్యత్తు కొరకు ఆలోచన కలిగినటువంటి తల్లిగా, తండ్రిగా నిలబడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది, దైవభక్తి కలిగినటువంటి తల్లి, దైవభక్తి కలిగినటువంటి తండ్రి, దైవభక్తి కలిగినటువంటి యవ్వనస్తుడు, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. మీ బలాలు, మీ బలము, మీ శక్తి అక్కడ. అందుకే అంటాడు 11వ వచనం ఒకసారి చదువమ్మా. ఆమె యందు నమ్మిక ఉంచెను, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చెయ్యదు. 23వ వచనం. పెనిమిటి అమ్మా దేశపు పెద్దలతో కూడా కూర్చుండెను, గవిని యొద్ద పేరు కలిగినటువంటి వాడిగా ఉండెను. చప్పట్లు కొట్టండి ఒకసారి. నీ కుటుంబ యజమానుడు నీ వలన పెంచి పేరు కలిగినటువంటి గౌరవనీయుడైనటువంటి వాడిగా ఉంటాడు. ఇదిగో మంచి భర్త వలన నీ యొక్క భార్య మంచి గౌరవించబడినటువంటి స్త్రీగా కొనియాడబడుతూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, వ్యక్తిగత జీవితాలలో గౌరవించబడేటువంటి స్థితి ఉండాలి. మీ భర్త పట్ల, నీ యొక్క భార్య పట్ల మీ జీవితాలలో బలమైనటువంటిగా కట్టబడాలి. ఒక ఆయన అడిగాడంట, ఎల్ఐసి పాలసీ, బీమా ఇలాంటి కట్టించుకునేటువంటి వ్యక్తి అన్నాడంట, నీవు చనిపోతే నీ భార్య ఎలా ఉంటుంది అని. నువ్వు చనిపోతే నీ భార్య ఎలా ఉంటుంది అని. కానీ ఒక భక్తిపరుడైనటువంటి వ్యక్తి అన్నాడంట, అయ్యా చనిపోయిన తర్వాత ఎలా ఉండదో నాకు అనవసరం, నేను చనిపోయిన తర్వాత ఎలా ఉండదో నాకు అనవసరం. తన ఒంటరి బ్రతుకు, తన పిల్లలు ఎలా ఉండదో నేను చూడలేను, నాకు అనవసరం. ఒక యజమానుడిగా నేను ఉంటే, ఇదిగో నేను బ్రతికి ఉన్నప్పుడే ఆమె ఎలా ప్రవర్తిస్తుందనేది నాకు అవసరమై ఉన్నది. ఇదిగో నేను బ్రతికి ఉన్నప్పుడే నా అల్లుడు ఎలా ఉండాలో నాకు అవసరమై ఉన్నది. నేను బ్రతికి ఉన్నప్పుడే నా కుమార్తె ఎలా జీవిస్తున్నది అనేది నాకు అవసరమై ఉన్నది. నేను బ్రతికి ఉండగానే నా కుమారుడు, నా కుమార్తె ఎలా జీవిస్తున్నారో నాకు అవసరత ఉన్నది. నేను చనిపోయిన తర్వాత నాకు అవసరం లేదు. నా ప్రియమైనటువంటి తల్లి, ఇదిగో నీవు ఎలా ఉండాలో జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు, ఎలా నిలబడాలో జ్ఞాపకము చేస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఇదిగో దేవుని మహిమను తెచ్చేటువంటి వారుగా ఉండాలి. ఇందాక చెప్పినట్లుగా నీ సమయం అంతా కూడా మన అలంకరణ కొరకు, మరియు లేకుంటే గాచుప్పులు చెప్పుకొనడానికి వ్యర్థమైనటువంటి విషయాలలో సమయాన్ని వెచ్చించి, వ్యర్థమైనటువంటి మన కష్టము దుముపాలైపోయేలాగున. కాబట్టి ఆ పరిస్థితి కాకుండా మనం చక్కగా దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి గౌరవప్రదమైనటువంటి కుమారుడుగా, కుమార్తెగా, గౌరవప్రదమైనటువంటి కోడలుగా, అల్లుడిగా కుటుంబాలలో జీవించాలని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి తల్లి,
మన బిడ్డలను ఎలాంటి దుస్తులు వేస్తారు, ఎలాంటి వస్త్రధరణ కలిగి ఉంటారు అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. సొలొమోను భక్తుడని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తల్లి బోధిస్తూ ఉంటుంది, తల్లి తెలియజేస్తూ ఉంటుంది. ఆయన వివేకాన్ని గురించి, జ్ఞానముని గురించి, న్యాయముని గురించి, ఇదిగో దేవుని యొక్క మాటలు ఉపదేశములను ఆయన పొందుకొనడము, యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని స్వీకరించి దేవునికి మహిమను తీసుకువచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. 30వ వచనంలో చూస్తే ఆయన అంటాడు సొలొమోను, కాబట్టి ఈ అందము అనేటువంటిది, ఈ ఆకృతి ఆకారం అనేటువంటిది ఇది మోసకరమైనటువంటిది కనుక దీనిని నేను చాలా అదుపులో ఉంచుకోగలుగుతాను. తల్లి అంటది 31 మొదటి వచనములో ఏమంటది, లేమెకు ఆయన గురించి ప్రస్తావన ఉండదు, కానీ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉండవచ్చు, లేకుండా ఆయన ఒక ప్రభువుడిగా గౌరవించవచ్చు, ఆయన దేవుని చిత్తాన్ని కలిగి ఉండేటువంటి బలమైనటువంటి వ్యక్తుడిగా, దాసుడిగా ఉండవచ్చు. ఆయన గురించి మొదటి వచనం ఒకసారి చదవమ్మా. రాజైన లెమూయేలు మాటలు, ఆయన తల్లి ఆయనకు ఉపదేశించినటువంటి దైవోక్తి, నా కుమారుడా నేను ఏమందును, నేను నా గర్భమున ఉద్భవించినటువంటి నా రాజా, నా దైవ కుమారుడా నేను ఏమందును, నేను ఏమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, ఆ రాజ్యమును నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకము. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, తల్లి అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి అంకితమైనటువంటి కుమార్తెలు కావాలి, దేవునికి అంకితమైనటువంటి కుమారుడు కావాలి, దేవుని యందు సమర్పణ కలిగినటువంటి అల్లుడు కావాలి, దేవుని యందు సమర్పణ కలిగినటువంటి కోడలు కావాలి. మన బిడ్డలు అటువంటి స్థితిలో ఉండాలి. కాబట్టి దైవభక్తి కలిగినటువంటి బిడ్డలుగా, జ్ఞానవంతులైనటువంటి బిడ్డలకు కొడుకులుగా మన బిడ్డలను నడిపించుకోవాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తల్లి లెమూయేలుకు చక్కగా బోధిస్తూ ఉంటుంది, చక్కగా వివరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దేశంలో ఇదిగో ఏదైనా కానీ ఆటంకకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితం గుండా జరగకూడదు, నీ బిడ్డల నుండి జరగకూడదు. దేవునికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, అధికారమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి ఇదిగో బలమైనటువంటి వ్యక్తిగా, శౌర్యము కలిగినటువంటి సౌందర్యమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఋతువలే మన కుటుంబాలు ఉండాలి. ఋతువలే, రూతు తన బలాన్ని ఎవరికి పడితే వారికి ఇవ్వాల. రూతు చూజ్ చేసుకుంది, దైవ శక్తి కలిగినటువంటి వాడిని చూజ్ చేసుకోగలిగింది. దైవ చిత్తానుసారమైనటువంటి న్యాయపరమైనటువంటి నీతి బాటలో కొనసాగించబడుతున్నటువంటి వ్యక్తిని చూజ్ చేసుకోగలిగింది. తన సమయాన్ని వ్యర్థంగా ఉపయోగించాల, తన కాలాన్ని వ్యర్థంగా ఉపయోగించాల, తమ యొక్క ఇదిగో కష్టాన్ని వ్యర్థముగా ఉపయోగించాల. ఒక నీతి పరుడైనటువంటి దైవోక్తి కలిగినటువంటి బోయాజు వద్ద నిలిచి ఉన్నది. ఒక దైవభక్తి కలిగినటువంటి సొలొమోను మహారాజు ఇదిగో దేవుని యొక్క తండ్రి చిత్తాన్ని, పితల నుంచి వచ్చినటువంటి దైవోక్తి యందు నిలిచి ఉన్నాడు. సొలొమోను భక్తుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని రాజ్యాన్ని ఏలాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని రూతు అనేకులకు, దేశానికి, సమాజానికి, ఓడకు గౌరవాన్ని తీసుకువచ్చినటువంటి స్త్రీగా నిలవబడింది. కాబట్టి మన కుటుంబాలు, మన యొక్క కుటుంబాలను బలమైనటువంటి కుటుంబాలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో తృణీకరణకు గురి కావద్దు. ఇదిగో నీవు వేసినటువంటి విత్తనము, ఆ తోట మంచి ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలు నిలబడాలి, ఆశీర్వాదాలు, ఫలాలు ఉద్భవించాలి. ఆ తోట నీవే, ఆ విత్తనము నీవే, ఆ పరిశుద్ధత నీవే. నీ తోటను శుభ్రం చేసుకోగలిగితే,
నీవు శక్తివంతురాలుగా ఉంటావు, నమ్మకమైనటువంటి వ్యక్తిగానే ఉండగలుగుతావు. యేసు 16వ అధ్యాయంలో ఆయన అంటాడు, 16వ అధ్యాయం 10వ వచనంలో, నమ్మకముగా ఉంటే దేవుడు అనేక విషయాలపై అధికారాన్ని ఇస్తాడట. ఒకసారి చదవండి, ముగిస్తున్నాను నేను. లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెము నమ్మకముగా ఉన్నవాడు, అమ్మా, ఎక్కువగా నమ్మకముగా ఉండును. కాబట్టి ప్రియమైనటువంటి తల్లి, ఓ తోటలో ఉంటున్నటువంటి నీవు కలుపును తీయాలి. తోట వేస్తావు, నీ ఇంటి ముందు గాడిని వేస్తావు, స్థలం లేకపోయినా కుండీలు వేస్తావు, మొక్కలు పెంచుతాం, దానిలో కలుపు తీయాలి. ఇదిగో ముళ్ళు తీయాలి. ఇదిగో నీవు ఏం చేయాలి? నీళ్లు పోయాలి, దాన్ని పోషిస్తూ ఉంచున్నావు. కాబట్టి ఆ తోట ఎవరు అనగా నీవే. ఆ తోట ఎవరు అంటే నీవే, నీ ఆత్మ, మీ జీవితము, మీ బాధ్యత. నీ ఆత్మ, నీ జీవితము, నీ బాధ్యత. కాబట్టి యవ్వన స్త్రీలు, మనం చూస్ చేసుకునేటువంటి వ్యక్తి దైవ సంబంధి అయి ఉండాలి. మనం చూస్ చేసుకునేటువంటి మనుషులు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారై ఉండాలి. అందుకే అటువంటి స్థితి కలిగినటువంటి వారు వారికి కృతజ్ఞతలు చెల్లించాలి. వారికి ఏం చేయాలి? కృతజ్ఞతలు తెలియచేయాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇదిగో నువ్వు దేవునికి కృతజ్ఞతలకు తెలియచేస్తూ దేవుని సన్నిధిలో ఇదిగో దైవభక్తి కలిగినటువంటి ఆశీర్వాదాలను, ప్రశంసలను, ఇదిగో దేశానికి గౌరవం తెచ్చేటువంటి, నీ సమాజానికి, నీ ఇంటికి గౌరవం తెచ్చేటువంటి స్త్రీగా నువ్వు నిలబడాలని, ఉండాలని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ అదిగో అలంకరించబడుతూ ఉంటుంది. ఇదిగో ఆయన సన్నిధిలో ఎవరు గొప్పవాడు అంటే ఆయన చిత్తాన్ని జరిగించువాడు గొప్పవాడు. ఆయన చిత్తాన్ని ఇదిగో నమ్మకముగా, కొంచెములో నమ్మకముగా జీవించువాడు శక్తివంతుడు. అటువంటి వారు ఆయన పరలోకములో స్థానాన్ని కల్పిస్తాడు. మనం చదువుకున్నటువంటి సుందరమణి గారు చదివినటువంటి వాక్య భాగం అదే. ఎవరు అంటే, ఎవరు శిష్యుడు అంటే, ఎవరు ఆయన సన్నిధి వద్ద కూర్చోవాలి అంటే ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి బిడ్డలు. కాబట్టి నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఉయ్యాలను ఊపే చెయ్యి ప్రపంచాన్ని శాసించగలగాలి అంటే ఇదిగో ఆ దైవభక్తి కలిగినటువంటి ఇల్లుగా, దైవభక్తి కలిగినటువంటి ఆ గుణలక్షణాలు కలిగినటువంటి యవ్వనులుగా మనమందరము ఉంటే దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే ఆశీర్వాదకరంగా ఉండాలని నీ కోసం, నా కోసము కలవరిలో ఆయన ప్రాణాన్ని పెట్టి మరణము చెందాడు. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.